హాయ్ అండి. నేను మళ్ళీ వచ్చేసాను. ఈ వీడియో వచ్చి పెనుగొండ అండి. పెనుగొండ నేను ఇప్పుడు చూపించేది పెనుగొండలో కన్నికా పరమేశ్వరి టెంపుల్ అండి. అసలు ఆ గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు బయట నుంచి లుక్ అయితే చూడండి ఒక్కసారి ఎంత బాగుంటుందో. మీకు అంత చూడాలనిపిస్తుందో గూగుల్ మ్యాప్లో మీరు చెక్ చేసి చూడండి. ఆవిడ పిక్స్ కనిపిస్తాయి. అసలు అమ్మవారు అంటే మామూలుగా ఉంటారండి. ఎంతో చాలా అంటే చాలా బాగుంటారు ఆవిడ. మీకు ఆ పిక్స్ కూడా నేను పెడతానండి. ఇప్పుడు మేమైతే ఆ రోజు ఆగలేదండి. నేనైతే 14 వారాలు తిరిగానని చెప్పాను కదా. ఆ వారాల్లో నేనైతే ఒక వారం ఆగానండి. వారం ఆగి వెళ్ళామండి. చాలా అంటే అసలు చాలా బాగుంటుందండి లోపల. అంటే కోనసీ అంటే గోదావరి అంటేనే గుళ్ళు అనుకుంటాయండి. నాకైతే అర్థం కాదు. మన కృష్ణా జిల్లాలో గుళ్ళు తక్కువ ఉంటాయండి. అఫ్కోర్స్ ప్రశాంతత కూడా తక్కువేనే నన్ను అడిగితే. కాకపోతే అటు మాత్రం అసలు గుళ్ళు అయితే చాలా బాగుంటాయండి. వాళ్ళకి అలవాటు వల్ల అవ్వటం వల్ల ఏమో చూడటం ఆశ్చర్యం అనిపించదేమో. నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చేస్తాయి ఎన్నోవాకని గుళ్ళు అయితే. నాకు ఈ కన్నికా పరమేశ్వరి గుడి అయితే చాలా బాగా నచ్చింది. లోపల ఇలా ఉంటుందండి. అంటే ఈ హైట్ కదండి, ఆవిడ పాదాల దగ్గర పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది అసలైన పూజలు అందుకునే దేవత అండి. ఆవిడ 101 అడుగు ఉంటుందండి లోపల. అయితే మేము అక్కడికి వెళ్ళి అప్పుడు ఇక్కడైతేనండి బయట మేమైతే వాడపల్లి చేరుకున్నాము. కార్తీక వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని మేమైతే స్నానం అయితే అక్కడ చేసి వచ్చేసి ఇంటి దగ్గర చేసి వచ్చేసామండి. నేనైతే ఇప్పుడు 14 వారాలు తిరిగాను అన్నప్పుడు అయితే మేము నైట్ శుక్రవారం నైట్ వెళ్ళేవాళ్ళమండి. శుక్రవారం నైట్ మేము అక్కడికి వెళ్ళేసరికి 8 అయ్యేది. కొంచెంసేపు పడుకునేవాళ్ళం. కొంచెంసేపు పడుకుని 11 వెళ్ళి గౌతమి నదికి వెళ్ళి స్నానం చేసి అలాగే మళ్ళీ వచ్చి స్నానం చేసి వచ్చేసరికి 12:30 టైం అయ్యేదండి. ఇంకా లోపల తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఈ రోడ్డు కదండి, సిమెంట్ రోడ్డు, ఇలా కొట్లు కానీ లేదంటే అస్సలు ఏమి ఉండే కదండి. ఎంత పల్లెటూరులాగా ఉండేది. ఇన్ని కొట్లు కానీ లేదంటే ఇలాగే ఏముండే మొక్కలైతే ఉండేయండి. మొక్కలు పెట్టేవాళ్ళు. దీపారాధన కుందులు కానీ అలాంటివి ఏమి ఉండేవి కాదు. నేనైతే 14 వారాలు తిరిగానని చెప్పాను కదా. 14 వారాలు కూడా నేనైతే 14 మొక్కలు తెచ్చుకునేదానండి. వారానికి 2 మొక్కలు కూడా తెచ్చుకునేదాన్ని. నాకు అక్కడ మొక్కలు చూస్తే అసలు ఎంత నచ్చుతాయేనండి. చాలా బాగా నచ్చుతాయి. నేను అక్కడికే కాదు కడియం లంక కూడా వెళ్ళి తెచ్చుకున్నాను మొక్కలు. ఇలాగ మొక్కలు మాత్రం ఉండేయండి. ఇలా దీపారాధన కుందులు కానీ లేదంటే ఫొటోస్ కానీ అలా ఏమి ఉండేవి కాదు. ఇప్పుడైతే పెట్టేసానండి. చాలా వరకు చాలా అంటే చాలా మారిపోయింది అక్కడ. అయితే లోపల నా అదృష్టం ఏంటంటే లోపల తిరిగానండి. నేనైతే బయట అయితే తిరగలేదండి. బయట చాలా అంటే చాలా దూరం నేను తిరగలేను కూడా 7 సార్లు అని చెప్పేసి ఈసారి అయితే నేను తిరగలేదండి. ఒక్క రౌండ్ అయితే మాత్రం నేను మీకోసం వీడియో తీయాలని చెప్పేసి నేను తిరిగానండి. నేను తిరగలేదు. మా అబ్బాయిలు తిరిగారు. వాళ్ళకి ఇచ్చారండి ఫోన్ తీయమని చెప్పి. వాళ్ళు తీశారు ఈ వీడియో. అంటే నడకదండి, చాలామంది అసలు గుద్దుకుంటూ వెళ్ళిపోతారు. అలా వీడియో కదిలింది. అయితే ఇదంతా వెనకాల అన్నప్రాసం దగ్గర అండి. ఇదంతా అన్నప్రాసం దగ్గర క్యూ ఉంటుంది కదండి అక్కడ. ఇదంతా గుడికి వెనక సైడు మనం బయటకు వచ్చేదండి. అక్కడ ఇలా కట్టేసాను. అందుకని ఇలా ఉండేది కాదు అసలు. మేము గుళ్ళో పడుకోవడానికి కానీ లేదు ఏదైనా సరే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొంచెం ఇరకాటంగా ఉంది, కొంచెం ఇబ్బందిగా కూడా ఉందండి. నైట్ వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడాలి ఇప్పుడైతే. అప్పుడైతే అలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. మేమైతే వాన వచ్చిందనో వరద వచ్చిందనో లేకపోతే ఇంకోటి ఆ లేడీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు ఎప్పుడు రాలేదండి. లేదంటే వాన వచ్చిందనో లేకపోతే ఏమి అస్సలు ఆగటం అనేది జరగలేదండి. నేనైతే 14 వారాలు కూడా నేను ఏ వారం అనుకున్నప్పుడు ఆ వారానికి అలా వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆ స్వామి నన్ను కరుణించలేదు. ఎందుకని అన్నది తెలియదు. కాబట్టి నేనైతే అంత దూరం తిరగలేదు. చాలా దూరం ఉంటుందండి. బయట గుడి చుట్టూ తిరగాలంటే మాత్రం 7 సార్లు తిరగాలంటే ఒక్కసారికే మనకు ఆవేశం వచ్చేది.
కానీ 7 సార్లు తిరగాలంటే చాలా కష్టం అండి. నాలాంటి వాళ్ళకైతే చాలా కష్టం, ఎందుకంటే నేను లావుగా ఉంటాను కాబట్టి. నేనైతే 82 కేజీలండి. నేనైతే నా వెయిట్ వచ్చి 82 కేజీలు. అందుకని చెప్పేసి నేను తిరగలేనండి, అంత దూరము తిరగలేను, అంత ఎక్కువ నడవలేను కూడా నేను. అదండి నా పరిస్థితి అయితే చెప్తున్నాను నేను. నా బరువు చెప్పాలని చెప్పలేదు నేను, కాకపోతే నా వెయిట్ అంత ఉంటాను కాబట్టి నేను తిరగలేను అని చెప్తున్నాను. రెండోది ఏంటంటే, మా అబ్బాయిలు అయితే లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తానండి నేను. మా చిన్న అబ్బాయి లోపలికి వెళ్ళినప్పుడు వీడియో చూసాను. ఆ వీడియో నేను రేపొద్దున అప్లోడ్ చేస్తాను మీకు. ఇదంతా కూడా 7 సార్లు తిరిగిందేనండి. గుడి చుట్టూనేనండి, ఇంత లాంగ్ కూడా గుడి చుట్టూ తిరిగేదేనండి ఇదంతాను. మీకు చూపించాలని చూపిస్తున్నాను. కాకపోతే అక్కడ కాయిన్స్ వేస్తారండి. ఒక్కొక్కసారికి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క కాయిన్ వేస్తారు ఉండీలో. ఆ కాయిన్స్ ఏంటంటే వేసేటప్పుడు ఫోన్ వాడడం జరిగిపోయింది. ఇంకా నేను కూడా సెట్ చేశాను కానీ కుదరలేదు. మా అబ్బాయి అంటే సగంలో వచ్చింది కదండి, వీడియో కంటిన్యూ చేస్తున్నాం కానీ సగంలోనే ఫోను కింద పడిందంట, అలా తిరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.